గోల్డ్ అనే ట్రెండ్ ని ఇప్పుడు జనాలు బాగా ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి ఇయర్ ఫోన్స్ బాగా నడిచేవి. ఇప్పుడు మళ్ళీ జనాలంతా కూడా ఇవే ఇయర్ ఫోన్స్ అయితే ఇష్టపడుతున్నారు. ఇంకొకటి మనము సెలబ్రిటీస్ ని చూస్తుంటాం కదా, వాళ్ళు కూడా ఈ మధ్య ఇలాంటి ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. కానీ ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రం ఇలాంటి ఐఎం ఇయర్ ఫోన్స్ వాడడం మీరు గమనించే ఉంటారు. మీరు కూడా నాలాగా మ్యూజిక్ లవర్స్ అయినా లేదంటే గేమ్స్ ఎక్కువగా ఆడతామన్నా కూడా ఇలాంటి నార్మల్ ఇయర్ ఫోన్స్ కన్నా ఐఎమ్స్ తీసుకోండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నేను వీటికన్నా ముందు చాలా ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్, టీడబ్ల్యూఎస్ అయితే వాడాను. ఇప్పుడు వీటికైతే షిఫ్ట్ అయిపోయాను. మరి వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ గా ఉందా, అసలు కొనొచ్చా లేదా, ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యువర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది కదా, వైర్ ఇయర్ ఫోన్స్. ఆ ట్రెండ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా మటుకి కమెంట్స్ లో ఐఈఎఫ్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయని అడుగుతూనే ఉన్నారు. మీకోసమే కేవలం ఈ ఇయర్ ఫోన్స్ అయితే తెప్పించాను. నేనైతే ఈ ఇయర్ ఫోన్స్ ని 5 డేస్ నుంచి వాడుతున్నాను. మామూలుగా ఏదైనా ఇయర్ ఫోన్స్ ని ఎక్కువసేపు వాడితే చెవి పెయిన్ వస్తుంది కదా, కానీ ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వాడినా కూడా నాకైతే పెయిన్ ఏం రాలేదు. నేనైతే ఈ ఇయర్ ఫోన్స్ ని 5 డేస్ నుంచి వాడుతున్నాను. ఎక్కడ బై చేశాను, ఎంత ప్రైస్ కి బై చేశాను, ఎలా ఉన్నాయి అని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ నా చేతులు చిన్నగా ఉన్నాయంటే ఈ బాక్స్ చూడని ఇంకా చిన్నగా కనిపిస్తుంది. అండ్ లోపల ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయో మనకి పైనే కనిపించేస్తుంది. బాక్స్ పైన మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా ఇంగ్లీష్ ఇంకా చైనీస్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి. ఇది వచ్చేసి కేజీ ఈడిఎక్స్ ప్రో అనే మోడల్ ఉంటుంది. ఇందులో మైక్ కూడా ఉంటుంది. మనకైతే ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు. ఇది తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. స్క్రాచెస్ అవి పడకుండా అనుకుంటా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. ఇదైతే ట్రాన్స్పరెంట్ గా ఉంది. దీన్ని పక్కన పెట్టేస్తే కాసేపు దాని కిందనే మనకి బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. కింద లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. మనకి ఇక్కడ వైర్ అయితే కనిపిస్తుంది. ఈ వైర్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఇప్పుడు వైర్ అయితే నాకైతే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, ట్రాన్స్పరెంట్ గానే ఉంది. మనకి నార్మల్ గా ఇయర్ ఫోన్స్ కి ఇస్తారు కదా అటాచ్డ్, అలా ఇవ్వకుండా మనకి ఇక్కడ క్లిప్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ క్లిప్స్ తోటి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కేబుల్ కాసేపు పక్కన పెట్టేసే బాక్స్ లో ఇంకేమి ఇచ్చారు. ఒక పేపర్ అయితే కనిపిస్తుంది. ఒక సైడ్ యూజర్ ఇన్ఫో అని, మరొక సైడ్ వచ్చేసి వారంటీ కార్డ్ ఇస్తున్నారు. దీంతో మనకు పెద్దగా పని లేదులే, దీని పక్కన పెట్టేసి ఇక్కడ కేబుల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనకి లోపల కాపర్ వైర్ కూడా బాగా కనిపిస్తుంది. వైర్ మీద మనకి లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేశారు. ఇయర్ ఫోన్స్ లో కూడా మెన్షన్ చేశారా లేదో చూద్దాం. ఓకే, మనకైతే ఇయర్ బడ్స్ మీద ఏం కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం దీనికి అటాచ్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో లుక్ అని చెప్పేసి. ఒకటి అటాచ్ చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అటాచ్ చేయడం అయితే చాలా ఈజీ. అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇది ఎలా ఎందుకు వచ్చింది అంటే ఇయర్ పై నుంచి ఇదైతే వస్తుంది. ఇలాంటి ఇయర్ ఫోన్స్ లైక్ మనం సింగర్స్ కాన్సర్ట్ లో యూజ్ చేయడం చూసుంటాము. అండ్ నేను వచ్చేసి ఇది సి కేబుల్ కాకుండా 3.5mm జాక్ ఉండే వైర్ ని నేను ఆర్డర్ చేశాను. ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ ఉంది, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఉంది. రెండింటికి నేను షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఈ 3.5mm జాక్ ఉండేది అయితే పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఒకటే వాడతాను అనుకుంటే టైప్ సి కూడా కేబుల్ ఉంది, అదైతే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మైక్ అయితే కనిపిస్తుంది. నేనైతే మైక్ ఉండే ఇయర్ ఫోన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మైక్ లేని ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అండ్ కాల్స్ అవి మాట్లాడుతున్నప్పుడు మైక్ అనేది ఉండాలి కదా, అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మైక్ అవసరం కాబట్టి నేనైతే మైక్ ఉండే ఇయర్ ఫోన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రైస్ విషయానికి వస్తే ఈ బాక్స్ పైన 1900 అని అయితే చూపిస్తుంది. కాకపోతే నాకు అమెజాన్ లో 999 వచ్చింది. అది కూడా ఇన్బిల్ట్ మైక్ వర్షన్. వీటిలోనే వితౌట్ మైక్ వర్షన్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని మాత్రం ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే గేమ్స్ ఆడాలనుకున్నా, ఈవెన్ కాల్స్ మాట్లాడాలనుకున్నా కూడా వాటితోటి కుదరదు. అందరికి వచ్చే ఫస్ట్ డౌట్, వీటిలో డూప్లికేట్స్ ఉంటాయా, ఉంటే ఎలా గుర్తించాలి? వీటిలో అయితే డూప్లికేట్స్ ఉండవు. ఎందుకంటే ఇవి సామ్సంగ్ లాగా, ఆపిల్ లాగా పెద్ద బ్రాండ్స్ కాదు. ఒకవేళ వాళ్ళు డూప్లికేట్స్ తయారు చేసినా కూడా వాళ్ళకి పెద్దగా లాభం అయితే ఉండదు. కాకపోతే వీటిని కొందరు కొలాబరేషన్స్ తో తీసుకొస్తున్నారు. వాళ్ళ లోగోస్ అయితే కనిపిస్తాయి. కేజీ అనే లెటర్స్ కి బదులు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వైర్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు. అండ్ చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు. ఇలా లాగినా కూడా తెగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. మీరు లైక్ బైక్ మీద వెళ్తున్నప్పుడు పాకెట్ లో పెట్టుకున్నా,
లేదంటే టేబుల్ మీద పెట్టినా కూడా ఈ లెంత్ అయితే మీకు ఈజీగా సరిపోతుంది. నేనైతే 3.5 mm జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, నా దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, అలాగే ఐఫోన్ కూడా ఉంది. రెండిటికి వర్క్ అవ్వాలి కాబట్టి ఈ జాక్ అయితే తీసుకున్నాను. అందులోనే మీకు సి కేబుల్ తో వచ్చే ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. మీకు అవే డైరెక్ట్ గా కావాలంటే అది కూడా పర్చేస్ చేయొచ్చు. మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఏది ఇవ్వలేదు, కానీ ఒక మైక్ అయితే ఇచ్చారు. అలాగే ఈ ఇయర్ ఫోన్స్ చూసారా, ఈ షేప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇయర్ కి వెనకాల సైడ్ నుంచి అయితే ఇవి వస్తుంది అండ్ లోపల కూడా కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. మీరు వీటి డిజైన్ చూసారా, చాలా యూనిక్ గా ఉంది అండ్ బాగుంది కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్బాక్సింగ్ చేసేటప్పుడే చెప్పాను, వీటికి పిన్స్ ఉంటాయి. పిన్స్ ద్వారా వీటిని అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ మీరు వీటిని చూస్తున్నట్లయితే ఇది ఎలా పెట్టుకోవాలి అని ఒక డౌట్ అయితే వచ్చిండొచ్చు. సో మీకు ఈ పిన్స్ అనేవి రైట్ సైడ్ లో ఉంటే రైట్ ఇయర్ కి, అలాగే లెఫ్ట్ సైడ్ లో ఉంటే లెఫ్ట్ ఇయర్ కి అని మాత్రం అర్థం చేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ కింద వి షేప్ కనిపిస్తుంది కదా, ఇది కిందికి ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఈజీగా మీకు లెఫ్ట్ ఏది రైట్ ఏది అని అర్థమైపోతుంది. రెండు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లుక్ అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు, కానీ బయటకు వెళ్ళినప్పుడే కాస్త పెద్దగా అనిపిస్తుందేమో. లైక్ కొంతమంది చోటి మిషన్ పెట్టుకున్నారు అనుకుంటారేమో. నేనైతే ఇయర్ ఫోన్స్ గత 5 days నుంచి వాడుతున్నాను అని చెప్పాను కదా. బయట వాకింగ్ వెళ్ళాను, అలాగే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేశాను. నాకైతే ఇబ్బంది ఏమి అనిపించలేదు అండ్ కింద కూడా పర్లేదు. అంత కంఫర్ట్ గా ఎందుకు ఫీల్ అయ్యాను అంటే, ఇయర్ ఫోన్ చెవి వెనకాల నుంచి ఇలా చెవిని పట్టుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో మీరు పరిగెత్తినా కూడా అంత ఈజీగా చెవి నుంచి బయటకైతే పడిపోదు. ఒక 2 to 3 hours అలా నాన్ స్టాప్ గా గేమ్ ఆడినా, ఒక 1 hour మ్యూజిక్ విన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఒక 3 hours కన్నా ఎక్కువ సేపు నాన్ స్టాప్ గా మనం గేమ్ ఏం ఆడలేం కదా, అందుకోసమే నేను ఆ 3 hours మాత్రమే యూజ్ చేయగలిగాను. మనం ఎప్పుడైనా సరే ఇయర్ ఫోన్స్ తీసుకోవాలి అంటే ఏం చేసాం, మంచి ఇయర్ ఫోన్స్, కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచివే తీసుకుంటాను, మంచివే సర్వీస్ చేయండి అని కూడా చాలా మంది యూట్యూబర్స్ ని అడుగుతూనే ఉంటారు మీరు. కాకపోతే మీకు మంచి ఇయర్ ఫోన్స్ తో పాటు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న మొబైల్స్ కావాలి, అందులోనూ డాల్బీ అట్మాస్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, నా దగ్గర ఐఫోన్ ఇయో 6 ఉంది, అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా ఉంది. నాకు ఇందులో విన్నప్పుడు సౌండ్ క్వాలిటీ కన్నా ఐఫోన్ 14 ప్లస్ లో విన్నప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ ఇయర్ ఫోన్స్ టెక్నికల్స్ విషయానికి వస్తే, ఇయర్ ఫోన్స్ 10 to 20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో రావడం వల్ల మ్యూజిక్ లో మనకి క్లోస్, మిడ్స్, హైస్ అనేవి క్లియర్ గా వినిపిస్తున్నాయి. బేస్ కూడా చాలా పంచిగా ఉంది, అయినా కూడా వాయిస్ అయితే డామినేట్ చేయట్లేదు. మ్యూజిక్ లో కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు కదా, ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా మిస్ అవ్వట్లేదు. అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా క్లియర్ గా ఉన్నాయి మ్యూజిక్ లో. దీంట్లో 10mm డ్యూయల్ మైనస్ డ్రైవ్స్ అయితే వాడుతున్నారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఫుడ్ సౌండ్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి, అలాగే ఫుడ్ డైరెక్షన్స్ కూడా క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఇక యూసేజ్ విషయానికి వస్తే, ఇది చాలా థిక్ వైర్ తో వచ్చింది కాబట్టి చిక్కులు కూడా మనకైతే పెద్దగా పడట్లేదు. ఇంకోటి, ఇవి పిన్ సహాయంతో వచ్చాయి కాబట్టి ఫ్యూచర్ లో మనకి కేబుల్ తెగిపోయినా కూడా డ్రైవ్స్ బాగుంటే కేబుల్ సపరేట్ గా కొనుక్కోవచ్చు కూడా. మీరు ఒకవేళ కాస్ట్లీ ఐఎమ్స్ వాడారనుకోండి, ఒకవేళ దాని కేబుల్ తెగిపోయినా కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో వచ్చే ఐఎమ్స్ తీసుకోండి. వీటి కేబుల్స్ ని మీరు కాస్ట్లీ ఐఎమ్స్ కి అయితే వాడుకోవచ్చు, పిన్ అయితే సేమ్ ఉంటుంది. అదే నార్మల్ ఇయర్ ఫోన్స్ అనుకోండి, వీటి వైరే సన్నగా ఉంటుంది. ఒకవేళ ఇది తెగిపోయింది అనుకోండి, ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా పక్కన పడేయడమే. ఫైనల్ గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, అలాగే వీటిని కొనొచ్చా లేదా అనే విషయానికి వస్తే గనక, మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, నేను చాలా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడాను, అలాగే TWS నెక్ బ్యాండ్స్ కూడా వాడానని చెప్పేసి. వాటితో కంపేర్ చేస్తే నాకు ఐఎమ్స్ అయితే బాగా నచ్చాయి. కంఫర్ట్ కానివ్వండి, మ్యూజిక్ వింటున్నప్పుడు ఆ క్లారిటీ కానివ్వండి, ఈవెన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫుడ్ సౌండ్ కానివ్వండి క్లియర్ గా వినిపిస్తున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. 1000 రూపీస్ కి వీటినైతే నేను అమెజాన్ లో బై చేశాను. వర్త్ అని చెప్పాలి. అండ్ ఇందులోనే సి కేబుల్ తో వచ్చే ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. 1300 రూపీస్ బడ్జెట్ లో ఏమో కనిపిస్తున్నాయి. వాటి లింక్ కూడా మీకైతే ఇస్తాను. అండ్ టైప్ సి లోనే అడ్వాన్స్డ్ వర్షన్ కూడా ఉంది, అది 2000 రూపీస్ ఏమో కనిపించింది. మీరు అంతవరకు నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే అది ఇంకా బెస్ట్ అవుతుంది. నేను ఈ ఐఎమ్స్ తో పాటు చాలా హోమ్ ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను. మరి ఈ ప్రొడక్ట్స్ ఏంటి, వీటి అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఫ్యూచర్ లో వస్తుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ లో మామూలు ఇయర్ ఫోన్స్ కన్నా ఐఎమ్స్ ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.